ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, బిర్యానీ మసాలా పౌడరు, ఫిష్ మసాలా పౌడరు, తర్వాత మనం చెక్క, లవంగ, యాలక్కాయ, ధనియాలు, గసగసాలు, మిరియాలు దంచుకున్న పొడి 1 స్పూన్ వేసి, తర్వాత కారం తగినంత, అంటే నేను పచ్చికారం వేసాను, సంబార కారం వేసాను, ఈ 2 కారాలు వేసి తగినంత ఉప్పు వేసుకొని ఇలా నూనె వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ ముద్దలాగా చేసుకొని కలుపుకొని తర్వాత ఫిష్ ముక్కల్ని వేసి కలిపి, తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలిపి ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని వేడి నూనెలో ఈ ముక్కల్ని వేస్తే అవి చక్కగా ఈత కొడుతూ సలా కాగి మీరు తినండి నేను ఉడికాను, మీరు తినండి నేను ఉడికానని చక్కగా వేగి పైకి వస్తాయి. దాని మీద కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేయించి దాని మీద దట్టేసే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారులోకి పప్పు